వీక్షకులందరికీ నమస్కారం. గృహారంభము గృహప్రవేశాది క్రతువులు జీవితంలో చాలా ముఖ్యమైనటువంటివి. అంటే జీవితంలో ఎవరు ఏదైనా ఒక అచీవ్మెంట్ ఉంది అంటే పలానా వాడు ఇంత కష్టపడి జీవితంలో ఒక ఇల్లు కట్టుకున్నాడనో, లేదా వాడు సంపాదించినటువంటి ధనమంతా పోగేసి ఇల్లు కట్టుకున్నాడు, పెళ్లి చేశాడు, ఇటువంటివి చెప్తూ ఉంటారు. అలా గృహారంభము అంటే ఎవరైనా ఇల్లు కట్టుకునేటువంటి వారు ఉంటారు, శంకుస్థాపన చేయాలి. ఇక ఇప్పటి నుండి అనగా ఈ వైశాఖ మాసంలో ఇవాళ 15వ తారీఖు లగాయితు ఇక శంకుస్థాపన చేయడానికి యోగ్యమైనటువంటి ముహూర్తాలు ఇవి కూడా లేవు. ఎందుకంటే ఈ వాస్తుకర్తరి కానీ, లేదా ఈ డొల్లు కర్తరి అంటారు, చిన్న కర్తరి, పెద్ద కర్తరి, ఇవన్నీ కూడా వచ్చేసాయి. దీని తర్వాత జ్యేష్ఠ మాసం వచ్చింది. అంటే మే 28వ తారీఖు నుండి జూన్ 25వ తారీఖు వరకు ఈ వాస్తుకర్తరిలో వాటిల్లో శంకుస్థాపనలు అవి చేయకూడదు. అలాగే జ్యేష్ఠ మాసంలో శంకుస్థాపన అస్సలు చేయకూడదు. జ్యేష్ఠాయాం మరణం ధ్రువం అన్నది అంటే ఇది యజమానికి మృత్యు సంబంధమైనటువంటి దోషానికి అవకాశాన్ని కల్పిస్తుంది. పాపం చాలా మందికి తెలియక జ్యేష్ఠ మాసంలో శంకుస్థాపనలు చేసుకుని ఆ ఇళ్ళు పూర్తి అవ్వక, శంకుస్థాపన చేసిన యజమాని అసలు జీవించి ఉండక చాలా ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఆ ఇల్లు పూర్తవదు. ఇంకా ఈ జ్యేష్ఠ మాసంలో శంకుస్థాపన చేయడానికి అంత అనుకూలమైన రోజులు కాదు. ఇక ఆ తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసం అనగా జూన్ 26 దగ్గర నుండి జూలై 24 వరకు కూడా ఆషాఢే గోకులం హంతి అన్నాడు. ఆషాఢ మాసంలో కూడా శంకుస్థాపనలు అవి చేయరు. అది శూన్య మాసము. దానిలో గృహారంభం అంటే ఇల్లు కట్టడం కానీ, లేదా కొంతమంది ఉంటారు పాపం రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని ముందుకెళ్తారు, ఒక అపార్ట్మెంట్ కడతారు, దానికి శంకుస్థాపన చేయాలి. ఏదైనా ఒక శంకుస్థాపన చేస్తే ఓ 4 నెలల్లోనో 5 నెలల్లోనో అది పూర్తయిపోవాలి. అది ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, లేదు సాధారణ స్థాయి బిల్డింగ్ అయితే, లేదా ఒక సంవత్సరంలో పూర్తయిపోవాలి. ఇటువంటి నెలల్లో శంకుస్థాపనలు చేయడం వల్ల అవి పూర్తి అవ్వవు, అవి అమ్ముడవ్వవు, ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఇంకా ఈ మే నెలలో 15వ తారీఖు దగ్గర నుండి శంకుస్థాపన చేయడానికి యోగ్యమైన రోజులు లేవు. మళ్ళీ శ్రావణ మాసంలో ఉంటాయి. అంటే జూలై 25వ తారీఖు నుండి ఆగస్టు 23వ తారీఖు వరకు ఈ శ్రావణ మాసమే గృహారంభానికి శ్రేష్టమైనటువంటి మాసము. కాబట్టి ఇప్పటి నుండి ఏదైనా శంకుస్థాపనలు అవి ఉంటే ఇంకా ఇప్పుడు మానేసి శ్రావణ మాసంలో చేసుకోవడమే చాలా శ్రేష్టము, శాస్త్ర సమ్మతమైనటువంటిది. అలాగే శ్రావణ మాసంలో శంకుస్థాపన చేయడం ద్వారా శ్రావణే పుత్రవర్ధనం అన్నారు. అంటే ఆ ఇంట్లో వంశవృద్ధి జరుగుతుంది అనేటువంటిది శాస్త్రంలో చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గృహారంభాది క్రతువుల్ని శ్రావణ మాసంలో చేసుకోండి. స్వస్తి.